ఇప్పుడు ఇండస్ట్రీ కానీ బయట జనాలు కానీ మీ నుంచి చాలా రోజుల నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఆన్సరు ఒక విధంగా మిస్టరీగా కూడా ఫీల్ అవుతున్న విషయం ఏంటి, ఏం జరిగింది? రాజుగారికి మీకు మధ్య ఏం జరిగింది, ఎందుకు విడిపోయారు? అంటే మీరు ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు అది నిజానికి, మరి మీరు చెప్పాలనే ఉద్దేశం లేదో ఏంటో తెలియదు. ఈ ఇంటర్వ్యూలో అన్నా అది రివీల్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అంటే నేను రాజు చాలా చిన్నప్పటి నుండి వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండి. అంటే మ్యూజిక్ అదే కాదు, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకముందు నుండి మేము ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకే ఏరియాలో ఉండేవాడు. మా ఇల్లు మెయిన్ రోడ్లో ఉండేది, వాళ్ళది మా ఇంటి ఎదురు రోడ్లోనే టీవీ రాజు గారి ఇల్లు. చాలా ఫ్రెండ్లీగా చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్గా ఉండేవాడు. తను మా ఇంటికి వచ్చేవాడు, సరదాగా అలా ఉంటూ ఉంటే అప్పుడు నేను గిటారిస్ట్గా నా కెరీర్ స్టార్ట్ చేయటం, తను వచ్చి నాన్నగారి దగ్గర అసిస్టెంట్గా పనిచేసేవాడు. పెదనాన్నగారి దగ్గర హనుమంతరావు గారి దగ్గర కూడా నొటేషన్స్ రాయడం అనమాట తన పని. అలా చేస్తూ ఉండగా నేను చక్రవర్తి గారు పనిచేస్తుంటే మా అన్నయ్య వాసురావు గారు ఉన్నారు కదా, వాసురావు గారు మా రాజును కూడా నాన్నగారికి వర్క్ డల్ అయింది. రాజు ఫ్రీగా ఉండి తన ఏదో రిక్వెస్ట్ చేస్తే అప్పుడు చక్రవర్తి గారు చాలా బిజీ వర్క్ అనమాట. ఇప్పుడు చక్రవర్తి గారి దగ్గర మా అన్నయ్య వాసురావు చెప్పి చేర్పించాడు రాజుని. అక్కడ చేరిన తర్వాత మీ ఇద్దరు అక్కడ ప్యాచప్ అయ్యి ఆ మ్యూజిక్ గురించి డిస్కషన్స్ ఇలాగ మా ఇద్దరు ఎక్కువగా ఇన్వాల్వ్ మా ఇద్దరిలో డిస్కస్ చేసి ఈ మ్యూజిక్ ఇలాగ ఉంది, వెస్టర్న్ మ్యూజిక్స్ అన్ని, ఈ సౌండ్ ట్రాక్స్ అన్ని, జాన్ విలియమ్స్, జెర్రీ గోల్డ్ స్మిత్ అన్ని ఇవన్నీ చాలా డిస్కస్ చేస్తూ ఈ కలరింగ్ ఎందుకు ఇచ్చాడు, ఈ కార్డు అరేంజ్మెంట్ చూడు, ఇలాగా మ్యూజికల్గా మేము ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యాడు ఇద్దరు ఒకరికి ఒకరు. అది అలా పోను ఏముందంటే చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్స్గా మేము రాజ్ కోటిగా అసిస్టెంట్స్, కృష్ణ చక్కెర ఎలాగో రాజ్ కోటి కూడా సెకండ్ బ్యాచ్ అనమాట, సెకండ్ యూనిట్. సెకండ్ యూనిట్ మేము కూడా కొన్ని సినిమాలంతా మా గురుగారు సినిమాలని రికార్డింగ్స్ అన్నీ చేసేవాళ్ళం. అలాగే అక్కడ ప్యాచప్ అయిన తర్వాత ఫస్ట్ ఆపర్చునిటీ రాజుకు వచ్చింది. నాకు అసలు నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా, ఏదో మ్యూజిషియన్గా అలా హాయిగా ఉంది కదా వెళ్తాను. రాజుకి ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చింది, కోటి ఇలాగా ఒక సినిమా వచ్చింది నాకు, వెరీ గుడ్ రా, చాలా సంతోషం, చెయ్యి అదరగొట్టేసి నేను ఇలా ఫ్రెండ్ గారు అంటే లేదు నువ్వు కూడా ఉండాలి, మన ఇద్దరు కలిసి చేద్దాం అన్నమాట. తనే అడిగాడు చేస్తామంటే లేదురా బాబు నేను అసలు షార్ట్ టెంపర్ రా, నీకు తెలుసు కదరా, మళ్ళీ లేని గొడవలు అయిపోతాయి బాబు, నువ్వు చేసుకోరా బాబు. అలా కాదు, రేపు నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా నీకు ఒక మనిషి కావాలి కదా, ఇప్పుడు నాకన్నా ఒక మనిషి కావాలి కదా, మన ఇద్దరు ఎలాగో ఇక్కడ అలవాటేం కాబట్టి మన ఇద్దరు కలిసి చేస్తే బాగుంటుంది అని తను రిక్వెస్ట్ చేశాను. ఈ విషయం మా గురువు గారికి నేను చెప్పాను. అంటే మెయిన్ ఆయన పర్మిషన్ లేకుండా నేను చేయలేను కదా, గురుగారు చెప్తే ఆయన అగైనిస్ట్, నువ్వు చేయడానికి వీల్లేదు, నేను చేస్తాను రా మ్యూజిక్ డైరెక్టర్గా, పెద్ద బ్యానర్స్, ఒక పిఏపి, ఒక రాఘవేంద్ర గారు, అలా ఆ లెవెల్లో నేను ప్రమోట్ చేస్తానని. నేను నా శిష్యుడు విను, నా ఓడి విను. మిమ్మల్ని అన్నారా రాజు గారు? నన్ను. ఓకే. అంటే రాజుతో కలిపి చేయడం ఆయనకి ఇష్టం లేదు మా గురుగారికి. ఓహో. అఫ్కోర్స్ మా ఇంట్లో కూడా ఎవరికి ఇష్టం లేదు అటువంటిది. కానీ ఆ రోజు నైట్, రేపు పొద్దున్న రికార్డింగ్ మాది, నైట్ డిస్కషన్. అసలు మా చక్రవర్తి గారు అయితే రెబల్, వాడు చేయడానికి వీల్లేదు, మాకు ఒకే టెన్షన్, భయంగా ఉన్నాం. నేను విజయ గార్డెన్ డీలక్స్ ఓల్డ్ థియేటర్ని పక్కనే ఉంటుంది వాహిని స్టూడియోలో. విజయ గార్డెన్ ఓల్డ్ థియేటర్లో మా రాజు అక్కడ కూర్చొని వెయిటింగ్ నా కోసం. నేను పర్మిషన్ ఇస్తే, అంటే నేను నా యాక్సెప్టెన్స్ ఇస్తే దెన్ నెక్స్ట్ ప్రొసీడ్ అవుతున్నాం అని. ఆ రోజు నైట్ అంతా టెన్షన్ అండి. మా గురుగారు ఒప్పుకోట్ల. ఇంకా బాలుగారితో చెప్పించాం. బాలుగారు వచ్చి, రే ఏంట్రా పిల్లలు కదరా వాళ్ళు, ఏంట్రా నోనో వాడు ఎలా చేస్తాడు, వాడిని నేను చేస్తాను కదా అని ఒకటే మొండి పట్టేసాడు చక్రవర్తి గారు. నేను రాజు దగ్గరికి వెళ్ళి, రాజు సారీ రా ఆయన ఒప్పుకోవట్లేదు నువ్వు చేసాయంటే, వాడు ఒక్కటి ఏడుపు, మా నాన్నగారి కాలంలో కూడా ఇలాగే చేశారు అందరూ మా నాన్నగారిని కూడా అని వాడు వేరే రకంగా ఫీలింగ్ పోయి ఒకే ఏడు చేస్తున్నాడు. ఓకే. నేను అది చూసి నా ఫ్రెండ్ ఇంత ఏడిపోయి వాడు అంత ఎమోషన్ అయిపోతున్నాడు, ఇంత సీరియస్ తీసుకున్నాడు అని. కమాన్ రాజు, నో ఈ లెక్కకు వస్తే మటుకు నేను ఫ్రెండ్షిప్కే విలువిస్తాను రా, ఐ డోంట్ కేర్, నా గురువు అయినా సరే ఎవరైనా సరే నేను ఫ్రెండ్షిప్కి విలువిస్తాను అని చెప్పి నేను అక్కడ మాట ఇచ్చేసాను. ఓకే. అక్కడ చక్రవర్తి గారు అక్కడ గొడవలు అవుతున్నాయి, బాలు గారు వాళ్ళు మాట్లాడుకుంటారు, నేను ఇక్కడ మాట ఇచ్చేసాను. నో వీఆర్ డూయింగ్ రాజు, డోంట్ వరీ, ఏమవుతుందో చూస్తాను.
అప్పుడు పాపం వాడు ధైర్యం వచ్చి రాజు ఇద్దరు కలిసి ఈ స్టార్టెడ్ రికార్డింగ్. మా గురువు గారికి మటుకు అక్కడి నుండి నా మీద స్టార్ట్ అయిపోయింది కోపం. ఆ తర్వాత కూడా వర్క్ చేసాము. నేను రాజ్కోటి మ్యూజిక్ రైట్స్ అయ్యి రికార్డ్ చేసిన తర్వాత కూడా చక్రవర్తి గారు వర్క్ చేశాను. ఆ మ్యాటర్ తర్వాత చెప్తాను. ఇది ఇలా ఉండగా ఇలాగ మా కెరీర్ స్టార్ట్ అయింది. అక్కడి నుండి రాజ్కోటిగా మేము స్టార్ట్ అయ్యాం. ఏంటంటే మా ఇద్దరిలో రాజ్ అంటే తను కండక్టింగ్, ఆర్కెస్ట్రా అనకంతా నోటేషన్ చెప్పి తనకు తెలిసిన విద్య అది. కండక్టింగ్ చేసేవాడు, అరేంజ్మెంట్స్ అంతా నేనే, ఇద్దరు కలిసి చేసుకునేవాడు. ఈవెన్ కంపోజింగ్లో ఇద్దరు కూర్చుంటాం. ఒక్కొక్కసారి సాంగ్ బిగినింగ్ వాడికి వస్తుంది, పల్లవి టేక్ ఆఫ్, ఇది బాగుంది, దీన్ని ఇలా పట్టి ఇలా అనుపాలు నేను చేయటం. అంతేగాని ఒక టీం ఇద్దరు అన్న తర్వాత ఒకటి పేరే చెప్పాలి, రాజ్కోటి. ఇప్పుడు ఇది రాజ్ చేశాడు, ఇది కోటి చేశాడు అని దెర్ ఇస్ నో. అది ఈవెన్ మా కంపోజింగ్ బ్యాచ్ కూడా అడగండి మీరు కావాలంటే. వాళ్ళందరూ సమక్షంలో జరుగుతుంది కంపోజింగ్. అందరు మేము అలా చేసుకుంటాం సొంతంగా. రాజు ట్యూన్ చేసేటప్పుడు ఇద్దరు ఒక్కొక్కసారి మంచి మూడ్లో ఉంటాం. ఒకసారి తను పాడతాడు, ఇది బాగుంది రాజు, దాన్ని డెవలప్ చేద్దాం అనేసి అలా స్టార్ట్ చేసుకోండి. ఇలాగ ప్యాచప్ అయి చాలా సరదాగా హెల్దీగా ఎంతో హెల్దీయెస్ట్గా మా పేర్ సక్సెస్ వస్తూ ఉంటే భయం వచ్చేది. తను భయపడేవాడు తెలియదు, నాకు మటుకు టెన్షన్గా ఉండేది ఒక సక్సెస్ వచ్చిన తర్వాత. నెక్స్ట్ సినిమా ఏంటి, నెక్స్ట్ సినిమా ఎలా కొట్టాలి, నెక్స్ట్ ఏం కొట్టాలి చిరంజీవి గారికి, మళ్ళీ అంత మదన పడిపోయామండి. కానీ తనలో అంత ఇది ఉండేది కాదు, టు బి ఓపెన్లీ. అంత తను సీరియస్గా తీసుకోలేడు ఏది. అదొక టైప్ ఆఫ్ తను కొంతవరకే ఉండగలడు. నేను బాగా ఎక్కువ దాంట్లో ఇన్వాల్వ్మెంట్, ఈ టెన్షన్లో తను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అంటే అన్ని రాజు చూసుకుంటున్నాడు, కోటి చూసుకుంటాడు, ఇక నాకేంది హ్యాపీ. నేను అది తలకాయ పత్తి నేను భరించలేను. ప్రొడ్యూసర్తో డీలింగు, డైరెక్టర్తో డీలింగ్స్, ఇక హీరోలు అంత కోటి చూసుకుంటాడు అన్నట్టు ఉండేది. అది రాను ఏమైందంటే కొంతమంది ఎలాగో ఉంటారుగా, ఏంటి మొత్తం వాడిని డామినేట్ చేసేస్తున్నాడు, ఇవన్నీ టోటల్గా తన్ని పొల్యూట్ చేశారు అందరూ. అది తను కరెక్ట్గా తీసుకోలేదు, వేరే రకంగా తీసుకున్నాడు. నేను కావాలని ఏదో తను డామినేట్ చేస్తున్నాడు. అక్కడ అలా డామినేటింగ్ అలా లేకపోతే నేను అక్కడ పని జరగదు. ఎంతోమంది ఆర్కెస్ట్రాని కమాండ్ చేయాలి, ఇటు డైరెక్టర్ని, ఇటు ప్రొడ్యూసర్స్ని, అందరినీ, మళ్ళీ మార్కెట్ చూసుకోవాలి, బ్యానర్ వాల్యూ చూసుకోవాలి. ఇన్ని బాధ్యతలు నేను పెట్టుకున్నా. తనకు అంత రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడం. ఇన్ని బాధ్యతలు పెట్టుకుని నేను స్ట్రగుల్ అవుతుంటే ఇలాగా ఈ స్టార్టెడ్. నేను కండక్టింగ్ చేయను, ఇంకోళ్ళు ఏమన్నా పెడదాం, నేను వచ్చి ఇక్కడ లోపల బ్యాలెన్సింగ్ చేస్తాను. ఇవన్నీ కొత్తగా స్టార్ట్ చేసేది తను. నేను ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు మేము విడిపోవాలి, ఏదో కొట్టుకొని గింజుకొని విడిపోవడం కాదు, ఇలాగా స్టార్ట్ అయింది. నాకు నవ్వు వచ్చేది, రాజు ఎందుకు కూలికి వెళ్తుంది కదా రాజు, వై తీసుకుంటే నేను కూడా చేస్తాను, బ్యాలెన్స్ చేస్తాను, సరే చెయ్యి. ఏది అవుట్పుట్ వచ్చేది కాదు అక్కడ. నేను మళ్ళీ వెళ్ళి దాన్ని మొత్తం అన్ని కరెక్ట్ చేసి, ఎందుకంటే మా పాట కదా అది, ఏదో వాడు చేసాడు అని నేను గమ్మున కూర్చోలేనుగా. అక్కడ అల్టిమేట్గా మనం ప్రోడక్ట్ని ఇవ్వాలి. మళ్ళీ నేను వర్క్ చేసి ఇలా ఉండగా ఇదేమైందంటే కొద్ది రోజులకి ముదిరిపోయింది ఎక్కువ. కొన్ని నేను యాక్సెప్ట్ చేయలేదు, వద్దు రాజు నువ్వు లేదు, నేను ఇక్కడే ఉంటాను. అప్పుడు అలా అయితే వద్దు రాజు వద్దు అని చెప్పేసరికి తను స్టూడియోకి రావటం మానేశాడు. దాదాపు ఒక మూడు నెలలు. ఎటువంటి పెద్ద బ్యానర్స్, పెద్ద సినిమాలు జరుగుతున్నాయి వర్క్. ఈ టైంలో తను స్టూడియోకి రావటం మానేశాడు. మానేసి నన్ను కూడా చెప్పండి, నేను రాకపోతే నువ్వెందుకు వర్క్ చేస్తావు, నువ్వు కూడా వర్క్ ఆపేశాడు. వర్క్ ఆపేస్తే అక్కడ ఎవరు సమాధానం చెప్తారు ప్రొడ్యూసర్స్కి? అంటే ఒక్కొక్క సినిమా రిలీజ్ ఉంటుంది, వాళ్ళకి ఎంతో ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రొడ్యూసర్కి ఒక సినిమా రిలీజ్ అంటే. ఫైనాన్స్ ఇష్యూస్ ఎన్ని ఉంటుందండి, థియేటర్స్. నేను అది పట్టించుకోకుండా నా ఇష్టాన్ని నేను వర్క్ చేశాను. కానీ ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్ కూడా ఏంటి రాజు చేయడం ఎవరు అడగలేదు. నేను వర్క్ చేశాను ఆ 3 months, ఎవరు అడగలేదు. నేను అంత పగడ్బందీగా ఒక్కొక్క సినిమాని క్లీన్గా ఫినిష్ చేశాను, వర్క్ చేశాను. సక్సెస్ అవి వదిలేసాను, హిట్ ఫ్లాప్ అవి వదిలేసాను, ఆల్మోస్ట్ ఆల్ హిట్ ఇచ్చాను. చేసేసరికి ఎక్కువ రైవల్ రేపోయింది, నా మీద ఎక్కువ పెంచేసుకున్నాడు ఒక డైరెక్టర్ సపోర్ట్ తోటి. అంటే దీనికి సంబంధించిన రెమ్యునరేషన్ వెళ్ళేదా తనకి? రెమ్యునరేషన్ పంపించేవాడిని. ఇది
మాకు ఇన్స్ట్రుమెంట్స్ ఉండేది, రెమ్యునరేషన్ పంపించేవాడిని. ఐ థింక్ లేదండి రెమ్యునరేషన్ ఆ 3 months నేను పంపించలేదు అనుకుంటా, నాకు గుర్తులేదు అది. ఓకే. తను రావట్లేదు కదా ఎందుకు పంపించాలి అన్నట్టు నేను 19 తోటి పంపించలేదు. సారీ, ఎందుకు పంపించాలి కదా, తను రానప్పుడు అది పంపించలేదు, గుర్తు రావట్లేదు నాకు అసలు. ఓకే. ఓకే. ఇలాగా ఇది ఎక్కువ అయిపోయేసరికి తను ప్రపోజ్ చేశారు, ఐఎమ్ నాట్ కమింగ్, మనం స్ప్లిట్ అయిపోదాం. మీరు అన్నారా? తను అన్నారు. ఓకే. మనం స్ప్లిట్ అయిపోదాం. రాజు ఆలోచించు, మనం నమ్ముకొని చాలామంది ఫ్యామిలీస్ ఉన్నారు, సో మన ఆర్కెస్ట్రా ఎంతమంది వాళ్ళ ఫ్యామిలీస్ అంతా మనం నమ్ముకున్నారు కదా, ఇంత సక్సెస్ఫుల్గా మనం వెళ్తున్నాం, ఒక క్యాసెట్ షాపులని, క్యాసెట్ సేల్స్ అని ఎన్ని ఉంటాయరా, ఒక కంపోజర్గా మనం ఇన్ని చేస్తున్నాం కదా, ఏది గొడవలు ఉంటే మన ఇద్దరు కొట్టుకుందాం, తిట్టుకుందాం, ఏమన్నా మన ఇద్దరు రూమ్లో గదిలో చేసుకుందాం, బయట చేయడం తప్పు రాజు, ఇంత కష్టపడి తెచ్చుకున్నాం బ్యానర్ని, ఇంత రాజ్కోటి బ్యానర్. నో ఐఎమ్ ఫెడ్ అప్ విత్ యూ, ఐ డోంట్ వాంట్ వర్క్ విత్ యూ, నేను ఇండివిజువల్గా చేసుకుంటాను, నువ్వు ఇండివిజువల్గా చేసుకో. నేను వెయిట్ చేశాను, అప్పటికి 1 month వెయిట్ చేశాను. నేను అనౌన్స్ చేయాలి, తను ఆల్రెడీ ప్రపోజ్ చేశాడు, అనౌన్స్డ్ ఆల్మోస్ట్, నేను నీతో వర్క్ చేస్తాను. 1 month చూశాను, బతిమాలాను, అడిగాను, రాలేదు. అప్పుడు నా గురించి ఒక పేపర్లో స్టేట్మెంట్ చేశాను, అది నాకు ఇంకా ఎక్కువ హర్ట్ అయిపోయింది. ఏమని, రాజ్కోటికి సంబంధించిన రెమ్యునరేషన్స్ ఏది కోటితో డీల్ చేయకూడదు నా పర్మిషన్ లేకుండా అని హెచ్చరిక అని ఒక చిన్న కాలం వేసి పేపర్లో, అన్నీ తెలియకుండా జరిగిపోయిందిలేండి. ఇప్పుడు అవన్నీ అంటే ఎందుకంటే ఇన్సిడెంట్ ఒక టీం విడిపోయిందంటే ఎంత స్ట్రాంగ్ ఇది ఉండిపోతే ఎందుకు విడిపోతారు చెప్పండి. అలాగే పేపర్లో తను ఇవ్వటం చాలా నాకు బాధేస్తుంది. అది చూసి అందరూ బాధపడ్డారు. తను ఇన్నోసెన్స్, తను తెలియదు, పక్కన ఉన్న మనుషులు పొల్యూట్ చేశారు. కానీ రాజు మటుకు, నా రాజు ఇప్పటికీ బంగారం, నాకు తెలుసు. వాడు చాలా మంచోడు, అమాయకుడు, చాలా మంచి నేచర్, హెల్పింగ్ నేచర్ ఉన్నవాడు. అటువంటి కావాలని పొల్యూట్ చేశారు, నా మీద జలస్ తోటి, మా మీద జలస్ తోటి, మమ్మల్ని స్ప్లిట్ చేయాలన్న ఉద్దేశంతో. నేను అన్నింటినీ అధిగమించినాడు, అన్నీ తెలిసి మనకి వీళ్ళు ఎవరెవరు ఏంటి. ఇండస్ట్రీ లేకపోతే మనం ఇంతకాలం కొట్టుకుని రావడం కష్టం. ఇండస్ట్రీలో చాలా అలర్ట్గా జాగ్రత్తగా ఉండాలి. తను మటుకు అక్కడ ఎంత బతిమాలన్నా మొండికేసి సరే. అప్పుడు నేను స్టేట్మెంట్ ఇచ్చేసి, ప్రెస్ మీట్ ఇచ్చేసి, నేను రాజు విడిపోతున్నాను, ఫస్ట్ ముఠా మేస్త్రి సాంగ్ కంపోజ్ చేస్తున్నాను, ఇది రికార్డింగ్ చేస్తున్నాను. ఇది జోరుగున్నది చలాకి తుంటరి తంటరి చెంటదిగా, ఈ సాంగ్ రికార్డింగ్ జరుగుతుంది. అల్లు అరవింద్ గారు ఈ మ్యాటర్ అప్పుడే పోస్ట్ అయింది, రాజ్కోటి విడిపోయారు. నేను చెప్పాలి వాళ్ళకి, ఇప్పుడు ఇన్నాళ్ళు రాజ్కోటి బ్యానర్లోనే నేను చేస్తూ వచ్చాను, వాడు రాకపోయినా. ఇప్పుడు అనౌన్స్ చేస్తాను వీఆర్ స్ప్లిట్. అప్పుడు నేను అరవింద్ గారికి చెప్పండి, ఇలాగా మేము స్ప్లిట్ అయిపోయాం, ఇప్పుడు ఈ సాంగ్ రికార్డ్ చేస్తున్నాను, ఒకవేళ ఈ సాంగ్ పెట్టుకోమని చెప్పండి, లేకపోతే ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకొని చేసుకోమని చెప్పండి. మేము విడిపోయాం, కోటిగా అయితే ఓకే, లేకపోతే రాజుగం పెట్టుకున్నా రాజుగం పెట్టుకోండి అన్నట్టు చెప్తే, అప్పుడు అరవింద్ గారి దగ్గర నుండి వచ్చి నన్ను కోటి ప్రొసీడ్ అవ్వని చెప్పి నన్ను ప్రొసీడ్ అవ్వమని చెప్తే, అప్పుడు ముఠా మేస్త్రికి నేను ఆ పాట నుండి, అంటే ఆల్రెడీ ముఠా మేస్త్రి టైటిల్ సాంగ్ అయితే అయిపోయింది, ఇది లాస్ట్లో చేసాం అన్నమాట. ఈ సాంగ్ జోరుగా ఉంటుంది, తుంటుంది. అప్పుడు మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నగారు బ్లెస్సింగ్స్, మళ్ళీ నేను ఎప్పుడైతే ఫస్ట్ నేను తీసుకుని నా కెరీర్ బిగినింగ్ స్టార్ట్ అయ్యానే, నా గిటార్ తీసుకొని మా చక్రవర్తి గారి దగ్గర వెళ్ళానే, అలాగ మళ్ళీ అమ్మా నాన్నగారు ఆశీస్సులు తీసుకొని, నాకు ఏం చేయాలో అర్థం కాలేదు, అటువంటి ఒక భయం వచ్చేసింది, షివరింగ్, హెల్త్ ఏమవ్వాలి బాబు, టెన్షన్. అలా నేను ఒక్కడనే మళ్ళీ, అంటే ఒక బ్యానర్ పేరుతో రాజ్కోటి బ్యానర్ అంత స్ట్రాంగ్గా వచ్చి మళ్ళీ నేను కోటిగా నిలబెట్టుకోగలనా దానికని. అప్పుడు నాన్నగారు వచ్చి, అమ్మ నాన్నగారు ఆశీస్సులు తీసుకొని, ఇప్పుడు నాన్నగారు చెప్పారు, నాన్న ఏం ఇదవు మాకరా, నీకంతా మంచిగా జరుగుతుంది, ఎప్పుడు భగవంతుని పక్క ఉంటాడు అని చెప్పి మా అమ్మ నాన్నగారు దీవించి మళ్ళీ రెండోసారి వాళ్ళ దీవెన తీసుకొని కోటిగా ముఠా మేస్త్రి చేశాను. అక్కడి నుండి ఫుల్ సక్సెస్ అయినా. నాన్నగారు ఏమైనా చెప్పడానికి ట్రై చేశారా రాజుగారితో, ఏమైనా సర్ది చెప్పడానికి? లేదు, అంటే నాన్నగారికి తెలుసు రాజు నేచర్, అంటే ఆయన కూడా ఏంటంటే ఫెడప్ విత్, నాన్నగారికి కూడా కొంచెం కష్టమే తన మీద, అంటే కొన్ని ఇన్సిడెంట్స్ అయిన దగ్గర కూడా తను అలాగే
బిహేవ్ చేయడం జరిగింది. ఓహో. అందువల్ల మా పెద్దన్నయ్యకి బాగా ఇష్టం, వాళ్ళిద్దరు బాగా వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. మా రాజు ఇప్పటికీ చెప్తున్నా, రాజు అని అంత ఇదేం కాదు, ఏదో ఆ టైం అండి. ఇప్పుడు ఒక్కొక్క టైం అలా జరుగుతుంటుంది, ఏం చేయమంటారు, ఆ టైం కాల ప్రభావం అది. అంతేగాని ఈరోజు నేను రాజు మీద తప్పు చెప్పలేను, ఒక డైరెక్టర్ మీద తప్పు చెప్పలేను, ఎవరైతే తను పొల్యూట్ చేశారో వాళ్ళ మీద తప్పు చెప్పలేను. ఆ టైంకి అన్నీ వచ్చి పడతాయి, మన బ్యాడ్ టైం ఉన్నప్పుడు అన్నీ జరుగుతాయి. అలా జరిగిందే కానీ అది ఇంకా అదొక బ్యాడ్ డ్రీమ్గా నాకు. ఒక మంచి స్నేహితుడు, మనంతా కలిసి చేసాం. ఇప్పటికీ నన్ను రాజుకోటి గారు అంటారు బయట ఎక్కడికి వెళ్ళినా, రాజుకోటి తర్వాత కొంచెం కోటి గారు రా అంటారు. నేనంతా కోటి అని ఎందుకు, నేను ఫుల్ నేమ్ పెట్టుకోవచ్చు, నేను సాలూరు కోటేశ్వరరావు అని పెట్టుకుంటే ఇంకా డిగ్నిఫైడ్గా ఉంటుంది నా పేరు. కోటి అని ఎవరు పెట్టారు నాకు? జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి, నాయనా మీ ప్రెస్లో చూశాను, నువ్వు మొత్తం మీరు స్పెట్ అయిపోయారంట కదా, నువ్వేం కంగారు పడమాక అంటే పేరు ఇలా పెట్టుకుందాం అనుకుంటున్నానండి, రాహత్ కోటి అని, ఇంకోటి రాజ్ కోటి అంటే నేను రాజుని అడిగాను, నువ్వు పెట్టడానికి వీల్లేదు అన్నాడు ఆ పేరు రాజ్. అరే మా నాన్నగారి పేరు కదరా రాజేశ్వరరావు రాజు పెట్టు, నో ఈ అబ్జెక్టెడ్ మీ, అది పెట్టడానికి వీల్లేదు అన్నాడు. తర్వాత నా దగ్గర కొంచెం అంటే కాంపన్సేషన్, మా 3 months డబ్బులు అంతా అవన్నీ కాంపన్సేషన్ ఇస్తున్నా కానీ నువ్వు వర్క్ చేయడానికి వీలేదు, చాలా అన్ని లీగల్గా ఎన్నో అన్ని రాయించుకుని నాతోటి, అలాగే మేము పెట్టాం. కానీ చాలా ఆ టైంలో నేను చాలా మదన పడిపోయాను. అది ఇప్పుడు ఎలా ఎవరికి చెప్తే అర్థం అవుద్ది, నేను పడిన మదన పట్టు అంటే ఒక టెన్షన్, ఎటువంటి టెన్షన్ అంటే ఇంకా మొత్తం భగవంతుడి మీద భారం వేసాను. నువ్వు చూసుకో అంటే కెరీర్ ఇది. అటు మా నాన్నగారు బ్యాక్గ్రౌండ్ నేను చూడ, ఒక సాలూరు రాజేశ్వర కొడుకుగానే వచ్చాను. కొడుకు ఒక సాలూరు కొడుకు, వీటికి సరుకు లేదా, పండిత పుత్ర సొంట అనే ఒక దీన్ని నేను అగైనెస్ట్ దానికి. కానీ రాజుగారిని చూస్తే అసలు అలా అనిపించేది, అసలు చాలా అమాయకంగా, చాలా అసలు అంటే చాలా అంటే ఒక మంచి వ్యక్తి, అమూల్ బేబీలా ఉంటాడు బేబీ. అదే అంటే అది ఏంటి టైం అంటే పక్క వ్యక్తులే పక్క వ్యక్తుల యొక్క ఇదే ఆ టైంలో అందరూ పొల్యూట్ చేస్తారు. ముఠా మేస్త్రి ముందా హలో బ్రదర్ ముందా అండి? ముఠా మేస్త్రి తర్వాత హలో బ్రదర్, ముఠా మేస్త్రి తర్వాత హలో బ్రదర్ లాస్ట్ మూవీ అక్కడే స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఆ సినిమాకి మీకు నంది అవార్డు వచ్చింది, నంది అవార్డుకి రాజు గారు రాలేదు. దానికైతే నా మీద అలిగి ఇప్పుడు ఈ సంగతి అక్కడ నాకు ఎంత గిల్టీ ఫీలింగ్ వచ్చేసిందంటే, అందరూ రాజ్కోట్ పిలుస్తున్నారు అక్కడ, సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం నంది అవార్డు మేము తీసుకుంటున్నాం, అట్లీస్ట్ ఆ ఫంక్షన్ రావచ్చు కదా. ఫంక్షన్కి రాలేదు అసలు, అసలు ఆ షీల్డ్ ఆ నంది కూడా నేనే తీసుకున్న తర్వాత ఆయనకి పంపించాను అనమాట రాజు. ఇది చిన్నపిల్లలు అలుగుడు ఉంటుంది చూసారా, ఒక మెచ్యూర్డ్ అయిన తర్వాత అవన్నీ మనం మానుకోవాలి. ఇప్పుడు అంత అలుగుగా కోపాలు తెచ్చుకొని దాన్ని ఆ రైవలరీ పెంచుకోవటం వల్ల ఎవరు నష్టపోతారు చెప్పండి. నేను రైవలరీ పెంచుకోలేదు తన మీద, నేను పెంచుకుంటే నేను వేరే రకంగా అయిపోయాడు, ఒక రెబల్ అయిపోయాడు. నేను అవల కంప్లీట్, నేను ఇంకా అన్నీ దేవుడికి వదిలేసి అంతే. నువ్వే చూసుకో వెంకటేశ్వర స్వామి గోవింద. దీనందరికీ కారణం ఒక లేడీ మీ సినిమాలలో పాట పాడాలని మీరు దానికి రిజెక్ట్ చేశారని, ఇవన్నీ కొన్ని కారణాలు. కొంతమంది ఉన్నారని అతను పొల్యూట్ చేస్తున్నాడు వాళ్ళే, మేము ఉన్నాం నీకు అసలు అంతా నువ్వే కదా అన్నట్టు తన్ని రకరకాలుగా మార్చారు. కానీ రాజుగారు అమ్మగారు అనమాట, టీవీ రాజు గారు మిస్సెస్, ఆవిడకి ఎప్పటికీ మేము కలవాలని, మహాతల్లి పాప ఆవిడకి ఎంత ఇష్టమో, మేము ఇద్దరం ఎంత ముచ్చటగా ఇద్దరం లావుగా బ్రహ్మాండంగా ఉంటాం. ఇద్దరు డ్రెస్సులు వేసేవాళ్ళం, అలా ఇద్దరు కలిసి కొనుక్కునేవాళ్ళం బట్టలు. ఇక్కడికి వస్తే హైదరాబాద్కి వస్తే బిగ్ షాట్లో దాదాపు అయ్యేది ఒక బిల్లే విపరీతం అయ్యేది, అది మేము ప్రొడక్షన్ ప్రొడ్యూసర్లు కట్టేవాళ్ళు, ఆ లెవెల్లో కొనుక్కొని వెళ్ళేవాళ్ళం. ఆ డ్రెస్సింగ్ సెన్స్, మా ఇద్దరు కార్లు ఒకటే అంబాసిడర్. నేను ఏం చేస్తే తను కూడా అదే చేయించుకోడు, ఏసీ 2 జమ్ముని సౌండ్ సిస్టమ్స్ ఇలాగ పెట్టుకొని ఎంత బాగుండేవాళ్ళం. అవన్నీ ఆ దిష్టి కొట్టేసిందో ఏమో తెలియదు. ఎందుకు ఆ లేడీకి మీరు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? అంటే టాలెంట్, ఇప్పుడు టాలెంట్ ఉందనుకోండి డెఫినెట్గా మేము ఎంకరేజ్ చేస్తాం. ఇది అటువంటి టైప్ కాదు, వేరే రకం అది.